జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జువల్దినిలో మాట్లాడుతూ కళ్ళు మూసుకుంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుందాం 2.5 సంవత్సరాలు అయిపోతుంది, నేనే అధికారంలోకి వస్తాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వార్నింగ్. మరి ఈ వార్నింగ్ ఎలా చూడాలంటారు? ప్రతిపక్ష నాయకుడికి ఆశ ఉండడం తప్పలేదులేండి. అతను ఆశ ఉంది, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వునేం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. దాన్ని అంత పట్టించుకోవాల్సిన పని ఏంటి? ఈ పట్టించుకొని ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తున్నారు సార్ కూటమి నేతలకి డైరెక్ట్ గా. ఆయన అదే సార్, ఇప్పుడు ఏదో ఒకటి నేను ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడకపోతే ఎట్లా ముందుకు వెళ్తాం? జనాల్లో భరోసా కల్పించడానికి అతని తీవ్ర ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. చేయనండి, ప్రజలు గమనిస్తున్నారు. ఫస్ట్ ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. 11 మంది అట్ట కూర్చోబెట్టారు, రేపు పొద్దున 6గురితో కూర్చోబెట్టినా ఆశ్చర్యపడాల్సింది. 263 కాబోతున్నాయి సార్, మరి 6 అంటారు ఏంటి మీరు? అంతే సార్, మా పరిస్థితి అంతే, అంతకన్నా లేదు. 11ని తగ్గించుకోవడానికి ఎట్లా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వాళ్ళు చేస్తున్నారు. రాజధానిని నాశనం చేయడానికి రెడీ అయ్యాడు. భావిగా నన్ను పెట్టాడు, అది ఓపెన్ గా చెప్తున్నాడు. నేను వస్తే అసెంబ్లీలో క్యాన్సిల్ చేసి రాజధాని మార్చలేనా అని. ఇలా ఇవన్నీ ప్రజలకి గమనిస్తుంటే అందరూ ఏం చేయాలో నిర్ణయానికి వచ్చేసారు ఆల్రెడీ. అతను ఏం చేయగలిగింది ఏం లేదు. ఆయన అంటుంది ఏంటంటే దోపిడీకి పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు, అమరావతి అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు కదా, ఈ రోజు ఎందుకని ప్రశ్నించలేకపోతున్నాడు అనే మాట అయితే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా సార్. మరి మీరు దయచేసి వినండి సార్, మా ఈ అమరావతికి రైతులకు అనుకూలంగా మీకు అన్యాయం జరిగింది, మీరు ఇట్లా జరిగింది, గవర్నమెంట్ సరిగ్గా ఆ రోజు డెసిషన్ తీసుకోలేదు, చంద్రబాబు కరెక్ట్గా ఈ అమరావతి తీసుకున్న రైతులకి ఆ రోజే చట్టం చేసినట్టయితే బాగుంటుందనే విషయం మీద ఎదురు తిరిగి మాట్లాడాడు. కానీ అమరావతి రాజధాని కాదు, దానికి వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడాల? మీరు కరెక్ట్గా అది క్లారిటీ తీసుకోండి. ప్రజలందరికీ అది తెలుసు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మనకి చక్కగా రాజధాని ఓకే అయింది. మన ప్రెసిడెంట్ గారు కూడా ఆమోద ముద్ర వేశారు. కాబట్టి మీరు కలల కనమాకండి. రాజధాని అమరావతి మనం అందరం కలిసి డెవలప్ చేసుకుందాం. ఎందుకంటారు ఆయనకి అమరావతి అనే పదం కూడా ఎందుకని పలకలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 3 ముక్కలు 4 ముక్కలు చేసి అలవాటు పడింది కదా సార్. 3 ముక్కలు 4 ముక్కలు నరకటం అలవాటు అయింది కదా. అందుకని అతనికి ఆ మాట పలకడానికి కూడా మరి ఎందుకు వచ్చాడండి? నేను అమరావతిలోనే ఉంటున్నాను, అమరావతి రాజధాని చేసిన దానికి ఆ రోజు అసెంబ్లీలో సపోర్ట్ చేసి రాజధానిలో నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబే ఇల్లు కట్టుకోలేదు ఇంకా అని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ రాజధానికి 3 ముక్కలు చేద్దాం 5 ముక్కలు చేద్దాం అని అతని స్టాండ్ బై కరెక్ట్గా లేదు, మైండ్ కరెక్ట్గా లేదు. అతనికి ఇచ్చే సలహాలు అట్లా ఇస్తున్నారేమో తెలియదు. సరే, దానికి మనం ఏం చేయలేము, ఎవడి అభిప్రాయం వాడిది. ఇప్పుడు మరి అమరావతి అనేది మేము ఆపాల్సిన పని లేదు, వర్షం పడితే అదే ఆగిపోతుంది అని పేరు నాని అయితే నిన్న ఒక సంచలన కామెంట్ చేశారు. మరి ఆ కామెంట్ని ఎలా చూడాలంటారు? సరే, వాన పడితే ఒకసారి బ్రదర్ నాని గారు, మీరు ఒకసారి రాజధానికి రండి. మీరు రాజధానికి వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి బిల్డింగులు కడుతున్నారు, ఎట్లా స్ట్రక్చర్ ఉంది అది చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత మీకు నమ్మకం కలగకపోతే అప్పుడు మాట్లాడండి. ఏదో బయట ఎక్కడో కూర్చొని రాజధానిలో అడుగు పెట్టడానికి కూడా నీకు టైం లేదు కదా. నువ్వు రాజధానిలో అడుగు పెట్టి మాట్లాడు, అక్కడి నుంచో మాట్లాడు. అంటే శాసన మండలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాను కరకట్టమైన చూస్తే ఏం కానొస్తుంది, అక్కడ శ్మశానమే కానొస్తుంది కదా అని చెప్పి మరి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు కదండి. బొత్స గారు మీకు అన్ని రాజకీయంగా పెద్ద సీనియర్ నాయకులు, మీరు అట్లా మాట్లాడటం భావ్యం కాదు. ఖచ్చితంగా పార్టీ పరంగా మాట్లాడకండి, ఒక వ్యక్తిగతంగా మీరు అది ఆ అభివృద్ధి చూడండి. పార్టీల పరంగా కాకుండా అమరావతిని అభివృద్ధి చేద్దాం. రాబోయే రోజుల్లో ఏ పార్టీ వచ్చినా అమరావతి రాజధాని అట్లా ముందుకు వెళ్ళాలి. ఒక మంచి పని చేసేటప్పుడు అభినందించండి. ఏదో మాట్లాడదాం, ప్రతి దాని మీద బురజలుదాం అనే మాట మీరు దయచేసి ఆపుకుంటే మంచిది పెద్దవారిగా నా అభిప్రాయం. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వబోతున్నారంట, ఎందువల్ల అనుకోవాలంటారు? మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి దేని వల్ల అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు 3 ప్రాంతాలు అవుతాయి అంటారా? తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్ 3 ప్రాంతాల నుంచి ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అట్లానే అనుకుంటారా సార్, ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎన్నిసార్లు నువ్వు ప్రజల్లోకి వెళ్ళావు చెప్పండి? ఎన్నిసార్లు మినిస్టర్లతో మాట్లాడగలిగావు? ఎన్నిసార్లు నీ ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ పెట్టగలిగావు? అది ఆలోచించండి మీరు. అంటే ఎందుకంటారు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తుంటే అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది, ఎందుకంటారు హైదరాబాద్ వెళ్తున్నాడు అనగానే ఒక న్యూస్ సెన్సేషన్ క్రియేట్ అయింది అనుకోవచ్చు అంటారు? ఇక్కడ సామాన్ సర్దామని ఇంకో కౌంటర్ ఓపెన్ చేసుకుందామని వెళ్తున్నాడు. వ్యాపారం బాగాలేదనుకోండి,
ఇక్కడ బాగోపోతే ఇంకో చాటకన్నా వెళ్ళి బతుకుతారు కదా. బెంగళూరు బాగలేదంటారు ఇప్పుడు. అది పరిస్థితి బాగాలేదు కాబట్టి హైదరాబాద్ బాగా వేస్తున్నాడు. లేదంటారా? లేదంటే హైదరాబాద్ వేదికగా ఏదన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో బాగా వేయడానికి ప్లాన్ రచించడంలో భాగంగానే ఉంటున్నారు అనుకోవచ్చు అంటారా? లేదు సార్, అతను ఇంకొక ఛానల్ ఇప్పుడు ఇక్కడ అమరావతి మన రాజధాని అమరావతి అయిన తర్వాత ఇతను మాట్లాడే మాటలకి కొంచెం అతనికే మైనస్ అయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆయనకి. కాబట్టి ఇక ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి ఆయన. కాబట్టి అక్కడికి పోయి అక్కడ కూడా ఏదో ఒకటి గెలకాలి, అర్థమైందా? అందుకనే అక్కడ కూడా పోయి ఏదో గెలకడానికి వెళ్తున్నాడని మా అభిప్రాయం. సరే, ఇవన్నీ ఒకెత్తు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన అంటుంది ఏంటంటే ఇంకో సంవత్సరంలో నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ఒక్కొక్కరిని కడిగేస్తాను అంటున్నాడు కదా సార్. మరి మంచిదేనండి, మీరు రావటం, ప్రజల్లోకి రావటం, ప్రతి విషయాన్ని మీరు హైలైట్ చేసి నిజంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపండి. మీ తప్పే లేదు, మీరు అసలు ఎత్తి చూపాలా, ఎత్తి చూపి సక్సెస్ అవ్వండి. ప్రతిదానికి మనం వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు విసిరించే పొజిషన్ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అది ఆలోచించండి. మీరు ప్రతిదీ విమర్శించండి. గవర్నమెంట్కి ఏదైతే తప్పు చేస్తుందో మీరు దాన్ని కరెక్ట్గా గుర్తించి ప్రజల్లోకి తీసుకురండి. మీది బాధ్యత కూడా అది. అదేంటి సార్, ఆయన అయితే కనుక మా కార్యకర్తలు సినిమా చూపించేస్తారనే మాట గట్టిగా చెబుతున్నాడు కదా. అసలు కార్యకర్తలు ఒక్కటే సినిమా చూపిస్తారంటే ప్రజలు కూడా చూపించాలి సార్. ఏ గవర్నమెంట్కైనా కార్యకర్తలు ఒక్కటే చూపించి, నాయకులు ఒక్కటే చూపించే ప్రజలు కూడా చూడాలి దాన్ని. మరి సినిమాలకు వాళ్ళేందంటారు? ఆయన పదే సినిమా చూపిస్తానంటున్నారు, లేదంటే కనుక ఒక్కరిని వదిలిపెట్టను, బట్టలు ఉపదేస్తానని ఎందుకంటారు? ఇదే భాష ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు? ఏ గవర్నమెంట్ లో ఏం పని చేయాలో అర్థం కావట్లా. అన్ని పనులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త విషయాలు రావట్లా. అందుకని ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తున్నాడు. అందుకని సినిమాలు చూపిస్తాను అంటున్నాడు. ఖాళీగా ఉండి సినిమాలు చూస్తున్నాడు అంటారు. ఇక అది ఖాళీగా ఉండి సినిమాలు చూస్తున్నాడు. అందుకని కార్యకర్తలు కూడా అదే పని. వాళ్ళకి కూడా ఏం చేయాలి, మా నాయకుడు ఏది రెట్ట మాట్లాడుతున్నాడు, వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు. అదేం సార్, మా నాయకుడు ఏం చెబితే దాన్నే ఫాలో అవుతాం, అసలు ఒక ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తామని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్తుంటే ఒక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు అందరూ ఎదురు తిరిగారు. అది చూసుకో ఫస్ట్. మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ అంత వ్యతిరేకత జరిగింది. అసలు ఎందుకు జరిగిందో, అది ఎట్లా జరిగింది ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ముందు అది తెలుసుకోండి సార్. ఆత్మాహుతి దళం ఏందంటారు సార్? అసలు ముఖ్యంగా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తామని చెప్పి ఒక ఎంపీ నోటమ్మట రావటాన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎంతకాడికి ఆత్మాహుతిలో వాడిని చంపుతాం, ఏంటి చంపుతాం, వాడిని నరుకుతాం, ఏంటి నరుకుతాం అంటే ఎవరి చేతులు ఖాళీగా లేవు. ఇక్కడ నరకాల్సిన టైంలో అందరూ వాళ్ళు కూడా స్పందిస్తారు. మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. అది చాలా ఇబ్బంది పడతారు ఇట్లాంటి మాటకే గవర్నమెంట్ పోయింది. అలాంటి మాట్లాడటం వల్ల అంటారు గవర్నమెంట్ పోయింది అలాంటి మాట. థ్యాంక్ యూ.